కొలిచి మొక్కితే కొంగు బంగారం, తల్లులను తలుసుకుంటే చాలు మనసు నెమ్మలం. జగాలను కాచే వనదేవతలు ఆ సమ్మక్క సారాలమ్మలు. అందుకే మేడారం జాతర వస్తున్నదంటే ఊరు వాడ పల్లె పట్నం అన్నీ కదులుతాయి. అందరి బండ్లు అటే పోతుంటాయి. ఈసారి అయితే ఇగింత ఎక్కువనే పోతుర్రు. జాతర బుధారం నుంచి కానీ ఇప్పటికే కిక్కిర్చింది దేవతల సన్నిధి. అబ్బో చిన్నగా లేదు పొర్రియా కిటకిట పాన్రి అట్లా పోయి చూసేద్దాం. పెద్ద పెద్ద విగ్రహాలు ఉండవు, పెద్ద పెద్ద పూజలు ఉండవు, ఘనమైన మొక్కులేముండవు. అందరికీ అలకగా దొరికే బెల్లాన్ని మనసార పబ్బతి వచ్చి సమర్పిస్తే చాలు దాన్నే బంగారం లెక్క తీసుకుంటారు తల్లులు. కోరిన కోరికలన్నీ తీరుతుంటారు. అందుకే సమ్మక్క సారలమ్మ అంటే గుండెల్లో పెట్టుకొని కొలుసుకుంటారు జనాలు. ఈసారి సర్కారోళ్ళు ఇంత ఘనమైన ఏర్పాట్లు చేసి అన్ని తీర్ల సౌలతులు చేసేటాలకు పొట్టు పోతుండ్రు పబ్లిక్. ముందస్తు దర్శనాలే మహాజాతర తీరుగా అవుతున్నాయి. ఈసారి దగ్గర 2 కోట్ల మంది వనదేవతలను దర్శనం చేసుకుంటారని అంచనా వేసిండ్రాట. అందుకే చుట్టుముట్ట అడవులు, చేన్లు, చెలకలు ఆగం కావద్దని పబ్లిక్ను ప్లాస్టిక్ వర్కులు, ప్లాస్టిక్ సీసాలు తీసుకురావద్దన్నట్టు ప్రచారం చేస్తుండ్రట అడవి ఆఫీసర్లు. పోయిన జాతరకు ఏం తక్కువ 10,000 టన్నులకు ఎక్కువనే చెత్త పోగైందట. అందులో ఎక్కువ ప్లాస్టిక్ చెత్తనే ఉన్నదట. అందుకే ప్రకృతి దేవతల దర్శనానికి పోవుకుంటా ప్రకృతిని దెబ్బతీసే పనులు చేయకుండ్రి అని ఈసారి ముందు నుంచే ప్రచారం చేస్తుండ్రట ఆఫీసర్లు. ఇంకో దిక్కు ఆర్టీసీలు 4,000 ప్రత్యేక బస్సులు వేసిండ్రు. మొత్తం 50,000కి ఎక్కువనే ట్రిప్పులు తిప్పాలని చూస్తుండ్రట. ఇంకో దిక్కు సందులో సడేమియా లెక్క దొరికిందే సందని కొంతమంది మేడారం దిక్కు మందు రేట్లు పెంచి అమ్ముతున్నారట. లైట్ బీరు 250, స్ట్రాంగ్ బీరు 290 అంటుండ్రట. ఓటర్ మీద 50 రూపాయలు ఎక్కువనే వసూలు చేస్తుండ్రట. ఆబకారోళ్ళు జర నజరేయాలి అని కోరుతుండ్రు చాలా మంది. అన్నిటికీ మించి ఇప్పటికే కిక్కిరిసిపోతున్నది మేడారం. మరిగా బుధారం సంధి ఇంకెంతగానో ఉంటుందో ఏమో రష్. రెండో కుంభమేళా లెక్కనే ఉంటుంది అనుకుంటారా అందరూ.